If it be thou, bid me come unto thee on the water. Come. ఇజ్రాయెల్ ప్రజలంట వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు యెరికో గోడలు కుప్ప కూలిపోయినాయి. మన జీవితంలో అన్నిటికాడికి శక్తి మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? బలము ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని ఆరాధించినప్పుడు, దేవుని కొనియాడినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు. అద్భుతమైన దేవుడికి మాట నేను మీతో ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఈరోజు ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నీ మాటకు నేను లోపడతా, నీ మాటకు మీద నేను కట్టుబడి ఉంటా. నీ మాట నా జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి నీ మాట చొప్పున జీవిస్తా. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు ఏది సాధించాలన్నా, నీకు ఏది కావాలన్నా, నీ పుట్టుకకు ఒక అర్థం కావాలన్నా, నీ జీవితానికి ఒక అర్థం కావాలన్నా, నువ్వు దీవెనలతో నింపబడాలన్నా, నువ్వు ఆశీర్వాదాలతో నింపబడాలన్నా, నువ్వు అద్భుతములు చూడాలన్నా, నువ్వు ఆశ్చర్యకారాలు చూడాలన్నా, నీ ఎదుట ఎరుకో గోడలు కుప్ప కూలిపోవాలన్నా, నీకున్న రోగము పోవాలన్నా, నీకున్న శాపము పోవాలన్నా, నీకున్న దరిద్రత పోవాలనుకున్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటే ఒకటే మార్గం, ఒక్కటే మార్గం. ఆ మార్గం ఒకటే. నీలో నూతన శక్తినిచ్చే మార్గం, నూతన బలమునిచ్చే మార్గం, నూతన అభిషేకాన్ని ఇచ్చే మార్గం, నూతన ఓ ధైర్యమునిచ్చే మార్గం, నీలో పిరికితనాన్ని చంపివేసే మార్గం, నీలో అవివేకాన్ని చంపివేసే మార్గం, నీలో భయాన్ని చంపివేసే మార్గం, నిన్ను నీతివంతుడిగా చేసే మార్గం, నిన్ను పరిశుద్ధుడిగా చేసే మార్గం, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే మార్గం ఒకటే. ఆ ఒక్క మార్గమే తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుడి మాట విన్న తర్వాత ఆ మాటకు కట్టుబడి నేను బ్రతుకుతా ప్రభా, ఆ మాటకు కట్టుబడి నేను జీవిస్తా ప్రభా, నీ మాట చొప్పున నేను ఈ భూమి మీద జీవిస్తాను ప్రభా అని నువ్వు తీసుకునే ఒక అద్భుతమైన నిర్ణయం మీద దేవుడు ఆ నిర్ణయాన్ని చూసి, దేవుడు నువ్వు పట్టుకున్న ఆ దేవుని మాటలను చూసి, దేవుడు నువ్వు ఎంతగా దేవుని నువ్వు పట్టుకుని ఉన్నావో, ఆయన మాటలు ఎందు విశ్వాసము కలిగి ఉన్నావో, దాన్ని బట్టి మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మాటలు తృణీకరించిన వ్యక్తివైతే జీవితంలో ఓడిపోయినటువంటి వ్యక్తివని ప్రభు పేరుతో ధైర్యంగా చెబుతున్నానండి. టీవీలో, యూట్యూబ్ లో, వెబ్సైట్ లో ప్రపంచమంతా ఈ వాక్యం చూస్తూ ఉంటారు. ఛాలెంజింగ్ తో కూడిన మాట. ఈ దేవుడి ప్రవచనం ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట ఏ స్థితిలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, నువ్వు ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నా, నువ్వు దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట యందు నమ్మకం ఉంచాలి, దేవుని మాట యందు నీవు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, లోపల వ్యక్తిగా ఉండాలి. యోనా చేప కడుపులో బయటికి రాలేని పరిస్థితిలో, అతి భయంకరమైన పరిస్థితిలో, దిక్కు తెలియని పరిస్థితిలో దేవుని స్తుతించాడు. ప్రభా నీ మాట నేను వ్యతిరేకించాను, అందుకే ఇక చేప కడుపులకి నేను వచ్చాను, ఇంకా నేను నీ మాట లోపడతాను ప్రభా, నీ మాటకు విధేయత చూపిస్తాను ప్రభా, నీ మాట చొప్పున నేను జీవిస్తాను ప్రభా అని ఆ యోనా చేప కడుపులో, ఆ త్రిమింగలం కడుపులో
ఒక అద్భుతమైన బలమైన తీర్మానము తీసుకున్నప్పుడు ఆ త్రిమింగలము ఆ యోనాను తీసుకొచ్చి గట్టు మీద పారేసిందండి. యోనాంగ పరిగెత్తాడు. యాడికి? నినివే పట్టణ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇక నా పని అంది, నేను సేవకుడిగా దేవుడు చెప్పిన మాట నేను చెప్పాలిగా తెలుసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నావుగా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని మాట యందు నమ్మిక ఉంచుతున్నావా? దేవుని మాట యందు నీవు భయము కలిగి జీవిస్తున్నావా? ప్రభా, నీ మాట చొప్పున జీవిస్తా ప్రభా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో అప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న శక్తులు, అది దయ్యపు శక్తులు కావచ్చు, శాతపడి శక్తులు కావచ్చు, మాంత్రిక శక్తులు కావచ్చు, విగ్రహ శక్తులు కావచ్చు, అప్పుల శక్తులు కావచ్చు, రోగపు శక్తులు కావచ్చు, విరోధమైన శక్తులు కావచ్చు, నీ జీవితంలో ఎదుగుల లేకుండా చేసేటువంటి శక్తులు కావచ్చు, నీ మీదకి నాశనానికి తీసుకొచ్చేటువంటి శక్తులు కావచ్చు, అవి ఏ శక్తులైనా కూడా కాలిపోతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? హల్లెలూయా. ఇది దేవుడి వాక్కు. ఈ దేవుడి వాక్కు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు దేవుని మాట యందు, దేవుడి వాక్యమందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నడవడం మూవ్ అవుతావో నీ జీవితాలే మార్చబడతాయి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఎస్కేల్తో దేవుడు మాట్లాడాడు. ఎస్కేలు, ఇదిగో ఆ ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు. ఆ ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడినప్పుడు ఎండిన ఎముకలకు జీవము కలుగుతుంది, నరములు కలుగుతాయి, మాంసము కలుగుతుంది, రక్తము కలుగుతుంది. యేసు నామములో నువ్వు మాట్లాడు ఎస్కేలు అన్నాడండి. ఎస్కేలు నోరు తెరిచి మాట్లాడాడు. ఓ ఎండిన ఎముకల, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, జీవము కలిగిన దేవుని నామములో ఇవి అతకబడునుగాక, చర్మము కలుగునుగాక, నరములు కలుగునుగాక, ఆత్మ కలుగునుగాక అని ఎస్కేల్ ఎప్పుడైతే పలికాడో ఏమేం తెలుసా? ఆ ఎండిన ఎముకలలోనికి దేవుని శక్తి దిగి వచ్చి ఆ ఎముకలు మనిషిగా మార్చబడ్డా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనబరుస్తారా? హల్లెలూయా. దేవుడి కార్యాలు చూడాలనుకున్న వాళ్ళు, లేదా దేవుడి అద్భుతాలు చూడాలనుకున్న వారు, నువ్వు ఇరుకుల గుండా వెళ్ళినప్పటికీ, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ దేవుడి మాట యందు నమ్మకాన్ని విడిచిపెట్టద్దండి, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దండి. నువ్వు వాటిని పట్టుకొని నువ్వు జీవించినట్లయితే వాటిలోనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేతో నడిపిస్తున్నప్పుడు దిక్కు తెలియని పరిస్థితిలో వెనకల ఫరో సైన్యం, ముందు పక్కన ఎర్ర సముద్రం, వెనకల ఫరో సైన్యం, ముందు పక్క ఎర్ర సముద్రం, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? నీ జీవితంలో ఎటు పోవాలో తెలియని పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావేమో ఈ కుటుంబంలో, నీ జీవితంలో. అయితే ఒక్కటి మార్గం, నువ్వు దేవుడి యందు నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆ సిచ్యువేషన్ లో దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. కొడతారు గట్టిగా సప్పట్లో. అందరూ అనుకుంటారు చాలా గొప్ప కార్యాలు కావాలి ప్రభా, చాలా గొప్ప అద్భుతాలు చూడాలి ప్రభా, చాలా గొప్ప మహిమ కలిగిన కార్యాలు నేను చూడాలి ప్రభా అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు తెలుసా? అనుకుంటారు కానీ ఆ కార్యాలు చూడకుండానే ఉంటారండి. సమస్య వచ్చినప్పుడు సమస్యకు నువ్వు భయపడతావు. సమస్య కాదు నువ్వు భయపడాల్సిందే, దేవునికి నువ్వు భయపడాలి. నువ్వు సమస్య, ఎంత పెద్ద సమస్య నువ్వు ఫేస్ చేస్తావో అంతకు మించిన అద్భుతాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తావా? గట్టిగా. అబ్రహాము 100 సంవత్సరాల వరకు గర్భము లేదు కాబట్టి అబ్రహాము ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు, శోధనలతో హింసించబడ్డాడు, బాధపడ్డబడ్డాడు, కుమిలిపోబడ్డాడు. అయితే ఒక రోజు వచ్చింది, దేవుడి మాట యందు విశ్వాసం ఉంచి జీవించాడండి. దేవుడి యందు నమ్మకం ఉంచి జీవించాడు. దేవుడి మాట వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాదు అబ్రహాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాం రా, నిన్ను పరీక్షించా, నిన్ను పరిశోధించా, నిన్ను పరిశీలించా, 100 సంవత్సరాలు పరిశీలించా. సో నువ్వు నా మాట యందు నమ్మకం ఉంచావు, నా మాట యందు విశ్వాసం ఉంచావు, రా. ఏం తెలుసా? అద్భుతం ఎప్పుడు జరిగింది తెలుసా? ప్రపంచం అంతా కూడా నమ్మలేనిటువంటి పరిస్థితిలో ఒక అద్భుతాన్ని చేసి అబ్రహాము జీవితం ద్వారా ప్రపంచం అంతా కూడా నమ్మే స్థితిలో దేవుడు పెట్టాడు. ఇదండి సంచలనాత్మకమైన అద్భుతం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరుస్తారా? అప్పుడు అబ్రహాంని బయటికి పిలిచాడు. అబ్రహాం, ఆకాశ నక్షత్రములు చూడు,
నువ్వు ఒక కొడుకు కావాలని ఏడుస్తున్నావు. ఒకే ఒక కొడుకు ఇస్తే చాలు. సో ప్రభా, నాకు ఆస్తినిచ్చో, ఇంటినిచ్చో, షారానిచ్చో, నాకు పనివారినిచ్చో, గొర్రెలనిచ్చో, కావాల్సింది తెచ్చో, నాకు ఒక కుమారుని ప్రభువా. నా తరువాత ఆస్తిపరుడు కొడుకు అనుకున్నాడు అబ్రహాం. కానీ దేవుడు ఆలోచన తెలుసా? అబ్రహాం, నువ్వు ఒకరిని అడుగుతున్నావేంటి? నిన్ను పరీక్షించిన పరిశోధనకు ప్రతిఫలంగా నువ్వు నన్ను సొలగల, గొడగల, నా మాట యందు విశ్వాసం ఉంచావు, నా మాట యందు నమ్మిక ఉంచావు. కాబట్టి 100 సంవత్సరాల నుండి పరీక్షించ. 100 సంవత్సరాలంటే దాదాపుగా మృతతుల్యమైనటువంటి పరిస్థితి, అంటే చనిపోయేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా అబ్రహాములో ఒక్కటే నమ్మకం, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బలం. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన మాట ఇచ్చాడుగా, ఆయన రక్తంతో నన్ను కడిగాడుగా, ఆయన నన్ను పిలుచుకున్నాడుగా, అసాధ్యాన్ని సాధ్యము చేయగలడుగా, ఆయనకు అసాధ్యం అనేది లేదుగా అని ఆ నమ్మకము అతను ఎలా చేసింది తెలుసా? బయటికి దేవుడు తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రము వలె అబ్రహాము సంతానాన్ని దేవుడు చేశాడు. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి నమ్మి బాప్తిసము పొందుకొని ఆ దేవదేవుని ఆరాధిస్తున్నామంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం వల్లే నా పాపములు కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి ఈ భూమి మీద మరణ భయం, చావు భయము లేకుండా నీతి కలిగి, నిజాయితీ కలిగి, నేను ఎవరి బిడ్డని తెలుసా? అబ్రహాముకు పుట్టినటువంటి వ్యక్తిని. అబ్రహాము ద్వారా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం సంతానం నేను. అబ్రహాంను దేవుడు ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదిస్తాడని ప్రమాణం చేశాడు. కాబట్టి నా దేవుని మాట తృణీకరించను, నా దేవుని మాట వ్యతిరేకరించను, నా దేవుని మాట యందు నేను నమ్మిక ఉంచుకుంటాను, లేదా నా దేవుని మాట చొప్పున నేను జీవిస్తాను అని ఆ మాట చొప్పున ఈరోజు నీవు నేను రక్షించబడిన అనేక మంది వ్యక్తులు ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మార్చబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠం నిలబడుకున్నప్పుడు దేవుని ఆత్మ నా మీదికి దిగి వచ్చింది, దేవుని వాక్కు నా మీదికి దిగి వచ్చింది. ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు అంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నా వాక్కుతో సమస్తాన్ని కలగజేశానుగా, ఇదిగో నువ్వు మాట్లాడు, నేను నీకు తోడై ఉంటాను చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, అయితే ఏంటి ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట? దేవుడి మందిరమునకు వెళ్ళటం వల్ల ఆశీర్వాదం. మన జీవితంలో అద్భుతమైన రీతిలో ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మందిరానికి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనం దీవించబడతామండి. అప్పుడే మనము ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉంటామండి. 122వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. కొడతారా గట్టిగా చప్పట్లు? దావీదు మహారాజు తన జీవితంలో ఆనందం, తన జీవితంలో సంతోషం, తన ప్రజలంట యెహోవా మందిరమునకు వెళ్దాం, దేవుడి మందిరానికి వెళ్దాం అన్నప్పుడు అతనిలో అతి భయంకరమైనటువంటి సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఎందుకు ఇంత ఆనందం, ఎందుకు ఇంత సంతోషం దావీదులో? అతను రాజైనప్పుడు అతనికి సమస్తం కలిగి ఉంటాయి. తన ప్రజల పట్ల, తన ప్రజలలో ఏది ఉండాలని కోరుకున్నా తెలుసా దావీదు? నా వైపు చూడండి, నా వైపు చూసి సాతానికి సిగ్గు తెచ్చే రకంగా మీరు తయారు కావాలని ఆశ. అది దేవుని ఆశ, నా ఆశ. తలదించుకుంటే ఎవరు చెప్పారా? తలదించుకునే వ్యక్తులను చూడలేదా? తప్పిదము చేసిన వాళ్ళు, పాపము చేసిన వాళ్ళు, దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళు ఈ లోకములో పారిపోతూ ఉంటారు, తల దించుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా తల దించుకునే స్థితిలో పెట్టడు. తల ఎత్తుకునే స్థితిలో పెట్టే దేవుడు నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, సో దావీదుకి ఎందుకు అంత సంతోషం, ఎందుకు అంత ఆనందం, ఎందుకు అంత బహుగా సంతోషించాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, నా ప్రజలు దేవుడికి విరోధంగా తప్పిదం చేశారేమో, లేదా చూపులతో, మాటలతో, ఆలోచనలతో, ఉద్దేశాలతో, లేదా కోరికలతో ఇష్టానుసారంగా జీవించుండొచ్చు. సో తద్వారా శాపాన్ని అనుభవించుండొచ్చు,
తద్వారా దీవెన లేక కుమిలిపోతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, హృదయము చెడిపోయి ఉండొచ్చు, శరీరము చెడిపోయి ఉండొచ్చు, ఆత్మ చెడిపోయి ఉండొచ్చు, కుటుంబం చెడిపోయి ఉండొచ్చు, భార్యను సరిగా చూసుకోలేకుండొచ్చు, లేదా భార్య భర్తను సరిగా చూసుకోకుండా ఉండొచ్చు, పిల్లలు తల్లిదండ్రులు సరిగా చూసుకోకుండా ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా చూసుకోకుండా ఉండొచ్చు, లేదా గర్భఫలము లేకుండా ఉండొచ్చు, లేకపోతే స్వస్థత లేకుండా ఉండొచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో 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 ఎన్నెన్నో విపత్తులు, ఎన్నెన్నో కారణాలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో బాధలు. సో వాళ్ళ హృదయంలో బాధతో ఉన్నారేమో, సమస్యతో ఉన్నారేమో, వేదనతో ఉన్నారేమో, కుమిలిపోయారేమో. గొప్ప దీవెనలు కావాలేమో. ఆ దీవెనలు అన్ని ఇవ్వాలంటే రాజుగా నా వల్ల కాదే, నా బిడ్డలు నేర్చుకోవాలి. నేను ఒక దేవుడికి మందిరాన్ని కట్టబోతున్నాను. ఆ మందిరము వైపు నా ప్రజలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు మహా సంతోషం. ఎందుకంటే సమస్తాన్ని దేవుడు నిర్మించాడు కాబట్టి, సమస్తాన్ని దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేశాడు కాబట్టి, ప్రతి బిడ్డను పుట్టించింది దేవుడే కాబట్టి, ఆ వ్యక్తులు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, ఖచ్చితంగా పవిత్రపరచబడతారు, ఖచ్చితంగా నీతివంతులుగా మార్చబడతారు, ఖచ్చితంగా దేవుడి కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా మార్చబడతారని బహుగా దేవునికి స్తోత్రం. దావీదు కంట బహుగా సంతోషం. ఎంతమంది ఉన్నారు ఈ రోజు? నా బిడ్డ, నా కుటుంబం, నా భార్య దేవుడి మందిరానికి వెళ్తుందంటే సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దావీదుకే అంత సంతోషం. దేవుడి మందిరములో ఏం జరుగుతుంది? సో దేవుడు ఏం చెప్పబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు? మీతో నేను కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి అద్భుతమైనటువంటి మాట? ఈరోజు దేవుడి మందిరానికి రాక చెడిపోయిన వాళ్ళు ఎంతమందో, చెరుపుకున్న వాళ్ళు ఎంతమందో. ఏంటి? శరీరాన్ని చెరుపుకున్న వాళ్ళు, కుటుంబాన్ని చెరుపుకున్న వాళ్ళు, హృదయాల్ని చెరుపుకున్న వాళ్ళు, శాంతి లేని వాళ్ళు, సమాధానము లేని వారు, నెమ్మది లేని వారు, ఆనందము లేని వారు, సంతోషము లేని వారు, చివరికి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనము చేసుకున్నటువంటి వాళ్ళు, ఎటు పోవాలో తెలియని వాళ్ళు లెక్కలేంత మంది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మీ ఎదుట నిలబడి వాక్యాన్ని చెబుతున్నానంటే ఇది నా జ్ఞానము కాదు, ఇది నా శక్తి కాదు. కొన్ని లక్షల మంది వాక్యాన్ని వింటూ ఉంటారు, కొన్ని కోట్ల మంది ఈ రోజు ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతపు ప్రజల వారు ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని నన్ను దేవుడు పిలుచుకున్నాడండి. నేను తెలుసుకున్నా, ఆ రోజు నేను పాపినని తెలుసుకున్నా, నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్ట మొదలుపెట్టా. అప్పుడు దేవుని మాట యందు విశ్వాసం ఉంచి జీవించడం మొదలు పెట్టానండి. అప్పుడు దేవుడు తన చిత్తము నా జీవితంలో చేయడం మొదలు పెట్టాడు. ఒకవేళ నేను దేవుడి మందిరానికి రాకనే ఉంటే, దేవునికి నేను దూరంగా ఉన్నట్లయితే నా జీవితం ఏమైపోయా తెలుసా? సర్వనాశనం, సర్వనాశనం అయిపోయింది ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడండి. ఏంటి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట? మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామా? యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక, సైన్యములకు అధిపతైన యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. కొట్టాల గట్టిగా చప్పట్లు. దేవుడి మందిరములో ఏముంటే తెలుసా? యాజకులు ఉంటారు. ఎవరు యాజకులు? ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కాదు, మోసాలు చేసే వాళ్ళు కాదు, అబద్ధాలు చెప్పే వాళ్ళు కాదు, దొంగతనాలు చేసే వాళ్ళు కాదు, కడుపు కోసం బతికే వాళ్ళు కాదు, సుఖము కోసం బతికే వాళ్ళు కాదు. తన ప్రజలు నశించిపోతుంటే తన ప్రజలను మార్చుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని దూతలండి. ఈరోజు వాక్యం వింటున్నాకో ప్రియ దేవుని సేవకుడా, ప్రియ సంగమా, ప్రియ దేవుని ప్రియులారా, ఏ సేవకుడైతే దేవుని పిలుపుకు లోబడి జీవిస్తాడో ఆ వ్యక్తి వెనకల ఏ ఆస్తిపాస్తులు ఉండవండి. ఆ వ్యక్తి ఈ లోకములో ఏ సుఖాన్ని కోరుకోడు, ఏ సంతోషాన్ని కోరుకోడు, ఏ ఆనందాన్ని కోరుకోడు, వేటిని కోరుకోడు. ఏం కోరుకుంటాడు తెలుసా?
ప్రభువా, ఈ భూమి మీద నువ్వు నన్ను పిలుచుకున్నావుగా, నీ మాటలు ఈ ప్రపంచానికి చెబుతా ప్రభా, నీ మాటలు ఈ ప్రపంచానికి చెబుతా ప్రభా. నశించిపోవడం నీ చిత్తము గాక, నీవు ఏర్పరచుకున్నావుగా నీ జనులను, లే నీ ప్రవక్తలను, లే యాజకులను. ఎవరంటే యాజకులు అంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతానండి, నేను ఒక దేవుని దూత, నేను ఈ భూమి మీద సామాన్యమైన వ్యక్తిని కాదు. ధైర్యంగా చెబుతా. ఎందుకు తెలుసా? దేవుడే నన్ను పిలుచుకున్నాడు, దేవుడే నన్ను పుట్టించుకున్నాడు, దేవుడే తన వాక్కులను నా నోట పెట్టాడు, దేవుడే ఇదిగో నువ్వు మాట్లాడు. నశించిపోతున్నారు నా బిడ్డలు, ఇదిగో నీ మాటల ద్వారా ధర్మశాస్త్ర విధులను వారు నేర్చుకుంటారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుడి మందిరములో ఏముంటే తెలుసా ప్రియ దేవుని బిడ్డ? అద్భుతమైన రీతిలో దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుడు ఉంటాడండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ఉంటాడు, దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలు లాంటి వ్యక్తి ఉంటాడు, దేవుడు పిలుచుకున్నటువంటి దేవదూత ఉంటది. ఆ దేవదూత ద్వారా దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఎవరితో? సమస్యతో ఉన్న నీతో, ఇరుకుతో ఉన్న నీతో, ఇబ్బందితో నీతో, వేదనతో ఉన్న నీతో, దారి తప్పిపోయిన నీతో, చెడిపోయిన నీతో. నీ స్థితిగతులు మార్చుకో. ఎందుకు నీ జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు, తృప్తి లేదు, ధైర్యము లేదు, అన్ని చెడిపోయి బతుకుతున్నావు? అయితే నువ్వు నేర్చుకో. యాజకులు, సైన్యములకు అధిపతైన యెహోవా దూతలు, దేవుని దూతలాంటి సేవకులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. దేవుడే చూశాడు, రా నేను నిన్ను పిలుచుకున్నా. ఇర్మియాను దేవుడు పిలుచుకున్నాడు, అపోస్తలును దేవుడు పిలుచుకున్నాడు, యోహాను దేవుడు పిలుచుకున్నాడు, షబ్రత్ మేషక్ అబేద్గోలను దేవుడు పిలుచుకున్నాడు, నెహెమ్యాను దేవుడు పిలుచుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. అప్పటిలో ఇప్పటిలో తన మహిమ కొరకు అనేకుల్ని దేవుడు ఏర్పరచుకొని తన మహిమ కలిగినటువంటి నామానికి మహిమ తెచ్చినట్లుగా ఈరోజు నీతో ఆ దేవుడు తన సేవకుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క దూతలంట దేవుని యొక్క మందిరములో ఉండేది. దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుడు ఏది చెబితే అది చెబుతారు. నా ఇష్టం కాదు, నా రాజా కాదు, నా ఆలోచన ప్రకారం చెప్పేదానికి లేదు. దేవుడు రాసించినటువంటి ధర్మశాస్త్ర విధుల చొప్పున నా ప్రజలు చెడిపోయారు, వారికి చెప్పు, నా మాటలు వాళ్ళు నేర్చుకొని వారి జీవితాలను కట్టుకుంటారని దేవుడు వ్రాయబడినటువంటి మాట చొప్పున ఈరోజు దేవుని యొక్క మందిరములో దేవుని పరిచర్య జరుగుతుంది. ప్రియమైనరా, ఈరోజు ఎంతమంది మందిరానికి రాక చెడిపోతున్నారు? ఈరోజు ఎంతమంది మందిరానికి రాక, దేవునికి లోబడక, దేవుని మాట యందు నమ్మిక ముంచక, ఆ ధర్మశాస్త్ర విధులను నేర్చుకొనక. హలో, వింటున్నారా? నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటున్న నీవు పాటిస్తున్నావా లేదా? వింటున్నావా? విని మర్చిపోతున్నావా? వాటి చొప్పున జీవిస్తున్నావా? వాటి చొప్పున జీవించినట్లయితే ఈ భూమి మీద నీకు ఎటువంటి విపత్తి వచ్చినా కూడా ఎప్పుడు భయపడవండి. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటారు. దేవుని విశ్వాసం ఉంచువారు దేనికి కూడా భయపడరు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉండదు, ఎందుకంటే వాళ్ళలో దేవుడికి విరోధమైనది ఉండదు. కాబట్టి ఈ భూమి మీద స్టడీగా నిలబడుకుంటారు. కాబట్టి నిన్ను పరీక్షించుకో. దేవుని వాక్యములకు వెళ్దాం. కీర్తన 119వ కీర్తన 34వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నాకు బుద్ధి దయచేయుము. బుద్ధి దయచేయము. ఎలా వస్తుంది బుద్ధి? ఈ లోకంలో ఏది తిన్నా కూడా బుద్ధి రాదు. ఈ రోజు ఎంత మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. కన్న కూతురుతో పాపం చేసేవాళ్ళు, కన్న కోడలితో పాపం చేసేవాళ్ళు, కుటుంబాన్ని నాశనము చేసేవాళ్ళు, పాపములో పడేవాళ్ళు, చెప్పకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, ఎవరికి తెలియదులే అనుకునేవాళ్ళు, తల్లిని ఎదిరించేవాళ్ళు, తండ్రిని ఎదిరించేవాళ్ళు, అమ్మను సరిగా చూచుకునే వాళ్ళు, కొడుకుని సరిగా చూచుకునే వాళ్ళు, కన్న బిడ్డలను పట్టించుకునే వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు
దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ మాట దేవుడు రాశాడు తెలుసా? వారు బుద్ధి లేకనే నశించిపోతున్నారు. దేవుని ధర్మశాస్త్ర విధులను నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో లేదా తెలుసుకుంటావో అప్పుడు నీకు ఏం క్రియేట్ అవుతుందో తెలుసా? బుద్ధి. అలాగంటే మీ నాయన మీ అమ్మ బుద్ధి పెట్టరు, నాకుతారు. ఏం నాకు కూడా చెప్పమంటావా? మా వాడు మంచోడే, మా అమ్మ మంచిదే, వాడే తప్పుడోడు, మందిరానికి రాకుండా పర్వాలే, దేవునికి అన్ని మాటలు వస్తాయి, ప్రార్థన రాదు, రాకపోయినా పర్వాలే, మంచోళ్ళే. చుట్టు మాటలు వస్తాయి, ఆయన మంచోళ్ళే. బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి వస్తాం, లేకపోతే రామ్, ఆయన మంచోళ్ళే. బుద్ధి లేని వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నువ్వు ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలోని దేవుడి మాటలు వింటావో అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? బుద్ధి. ఈరోజు తల్లిదండ్రులకు ఒక మాట అడగాలనే ఆశగా ఉంది. నీ బిడ్డలకు నువ్వు బుద్ధి ఇచ్చేటువంటి తల్లిగా ఉన్నావా, తండ్రిగా ఉన్నావా? ఇంకో మాట చెప్పాలనే ఆశగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులుగా మీకు బుద్ధి వచ్చినట్లయితే, లేదా మీరు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే మిమ్మల్ని బట్టి నీ బిడ్డలు మార్చబడతారండి. మిమ్మల్ని బట్టి నీ బిడ్డలు మార్చబడినప్పుడు వాళ్ళు ఈ భూమి మీద ఏం చెప్తారు తెలుసా? మా తండ్రిని బట్టి నేను మార్చబడ్డా, నా తల్లిని బట్టి నేను మార్చబడ్డా, లేదా నా కుటుంబాన్ని బట్టి నేను మార్చబడ్డా. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి బుద్ధిని నేర్పించారు, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించారు, విధేయత చూపించడం నేర్పించారు, మందిరానికి వెళ్ళడం నేర్పించారు, తగ్గించుకోవడం నేర్పించారు, దేవునికి ఇష్టకరంగా జీవించడం నేర్పించారు అని నీ బిడ్డలు చెబుతారండి. అది నీ ద్వారా నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు చనిపోయిన తర్వాత సైతం కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిలో పెట్టాలనే ఆలోచన. పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. బుద్ధి లేనివాడు ఎటు పోతాడు? చెప్పిన వినరండి కొంతమంది. మాట్లాడిన మాటకు మాట వ్యతిరేకం. ఏంది నీకు నాకు చెప్పేది? నాకు తెలుసా? నువ్వేంది నాకు చెప్పేది? నాకు అంతా తెలుసు, మాట్లాడకు. బుద్ధి లేనివాడికి ఎట్లుంటది పరిస్థితి? అందరితో చీ అనిపించుకోవడమే కానీ మంచి అనిపించుకునే ఛాన్స్ ఎక్కడ కూడా ఉండనే. బుద్ధి కలిగిన వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా? ప్రతి బిడ్డను ఏం చేస్తారు తెలుసా? తన మంచితనంతో ఆకట్టుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? అక్క చెప్పు, మాకు వింటాను, చెప్పునా అన్న వింటాను, చెప్పండి వింటాను, చెప్పండి నేను చేస్తానులేండి అని తగ్గించుకొని బుద్ధి కలిగిన వాళ్ళు. నీ జీవితానికి చాలా విలువైనది బుద్ధి. ఆ బుద్ధే లేకపోతే, దేవునికి లోబడే బుద్ధి లేకపోతే నీ జీవితంలో నీకు ఏం లేదంట. బుద్ధే. ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, ఇంకోటి ప్రభువా, తర్వాత వెళ్తారు, మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇది కాదు ప్రియ దేవుని బిడ్డ. బయటికి వెళ్ళి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా? బైబిల్ పట్టుకొని ఉంటారు. దేవుని బిడ్డలేమే అంటారు. ఇలా బుద్ధి ఉన్నట్లే దేవుని ధర్మశాస్త్ర విధుల చొప్పున నువ్వు జీవించేటువంటి వ్యక్తి అయితే ఎదుటి వాళ్ళతో అనిపించుకో. తగ్గించుకుంటే నిన్ను నువ్వు మంచి కొరకు, తగ్గింపు కొరకు, నీతి కొరకు, సమాధానం కొరకు, ప్రేమ కొరకు ఏమైనా చేస్తావంటే అది దేవుని బిడ్డల యొక్క అద్భుతమైన లక్షణం అని. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఈ రోజు వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలోనైనా ప్రార్థన ఉత్సవాన్ని పుట్టించమని పలుకుతున్నా. నీ వాక్యం విని వారు ఏ మనువులైతే దేవుని సన్నిధిలో ప్రార్థించారో నాయన, ప్రతి మనవి ప్రభను విన్నావని నమ్ముతున్న ప్రభ, అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యాలు, సంచలనాలు జరిపించమని పలుకుతున్నా. నీ ప్రియ బిడ్డలకు విరోధమైన శక్తులను యేసుక్రీస్తు నామములో కూల్చివేస్తున్న ప్రభా, దేవుని మహిమ నీ బిడ్డల మీదకి దిగివచ్చును గాక. దేవుని ఆత్మ నీ బిడ్డల మీదకి దిగివచ్చును గాక. విశ్వాసమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన నీ బిడ్డల నాన్న చేస్తున్నప్పుడల్లా ప్రభా, ప్రతి ప్రార్థనకు రిజల్ట్ నుంచి అనేకులు ఎదుట ప్రభువు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడని నీ బిడ్డలు చెప్పినట్లుగా సంచలనాలు జరిపించమని పలుకుతున్నా. యేసయ్యా, ప్రతి విధమైన రోగముతో మాట్లాడుతున్నా. ఇదిగో టీవీలో, యూట్యూబ్ లో, వెబ్సైట్ లో
తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డ మీదకి దేవుని శక్తి దిగి వచ్చును గాక. ఇదిగో నా ప్రభా, వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నా. అది ఎటువంటి రోగమైనా కూడా యేసుక్రీస్తు నామములో విడిచి బయటకు రమ్మని ఆజ్ఞాపన చేస్తున్న ప్రభా, అద్భుతములు జరిపించండి, ఆశ్చర్యకార్యాలు జరిపించండి. ఇప్పుడే విడుదల కలుగును గాక తండ్రి. కలని గర్భము యేసు నామములో గర్భము కలుగును గాక అని పలుకుతున్నా. యేసు కనికరించండి. మందిర నిర్మాణము కొరకు కావలసిన ఆర్థిక వనరులు కుమరించండి తండ్రి. విడిపోయేటువంటి భార్యాభర్తలను కలవండి నాయన. ఇదిగో నీ మహిమ కొరకు కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులో యేసు నామములో విజయము కలుగునుగా అని పలుకుతున్నా. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతమైన రీతిలో వివాహము జరుగునుగాక తండ్రి. వారి యొక్క ప్రతి ప్రార్థనలకు ఇదిగోనైనా జవాబును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో తండ్రి అద్భుతమైన రీతిలో వారి మీదికి నీ యొక్క దీవెనలను కుమరించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.